డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ పై కోపం వచ్చింది. తాము టాలీవుడ్ ను పరిశ్రమగా చూడాలని అనుకుంటున్నా అటువైపు నుంచి స్పందన రావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కు అక్కడి వారి చికాకు తెప్పిస్తున్నారనే కారణం ఏంటి? టాలీవుడ్ లో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదవుతున్నా సినీ సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటుల్ని ఎలా చీత్కరించిందో మరిచిపోయారని, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని అన్నారు. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ ను తగిన విధంగానే తీసుకుంటారని పవన్ ప్రకటన విడుదల చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అంటూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించారు. ఆ తర్వాత ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశం తర్వాత అలాంటిదేమీ లేదని ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని చూస్తుంటే టాలీవుడ్ వారికి ప్రభుత్వం పట్ల మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదన్నారు పవన్ కళ్యాణ్. కేవలం తమ సినిమాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా రాలేదన్నారు. అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించలేదన్నారు. అగ్రనటులు, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చీత్కరించుకుందో అందరూ మర్చిపోయారన్నారు. నాటి ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదని, తమకు నచ్చని వారి సినిమాల విడుదల సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, వై సుప్రియ, చినబాబు, సి అశ్వనీదత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చని చెప్పానన్నారు పవన్. అయినా ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకు అర్జీలిస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలో సినిమా థియేటర్ల నిర్వహణ, ప్రేక్షకులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో చర్చించారు. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు అత్యధికంగా ఉండటం, మంచినీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం, వీటిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ల నిర్వహణ, వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారించనున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటనపై సినీ నిర్మాత బన్నీ వాస్ ఎక్స్లో స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి, అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల గొడవల్లో సినీ పరిశ్రమ నలిగిపోతుంది అనేది ఇప్పటికైనా సరే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గ్రహించాలన్నారు. సినిమా పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే మన మధ్య ఐక్యత ఎలా ఉందో ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందని బన్నీ వాస్ ఎక్స్లో పోస్ట్